విచారణ ఇది. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అయితే మనందరికీ తెలుసు, ముందు నుంచెలే మొత్తం దందా తప్ప ఏం లేదు. అంటే రియల్ ఎస్టేట్ అందరూ దందాలు చేసే వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాహుల్ గాంధీకి విన్నవిస్తున్నాం, అయ్యా మీరు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిన ప్రభుత్వం కోసం అంటారు, కానీ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీలో భూదందాలు చేసే నాయకులందరినీ కూడా ఈరోజు పార్టీలోకి తీసుకొచ్చింది. వాళ్ళని ఈరోజు మినిస్టర్లు చేసింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇది మేము చెప్పేది కాదు, ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పేది కాదు. ఈరోజు మీ ఏబిఎన్ పత్రిక, మీరు ఏదంటే అది రాసే ఏబిఎన్ పత్రిక ఈరోజు బట్టి విక్రమార్క పైన రాసింది. అలాగే ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా, మీ మినిస్టర్ పైన ఈడీ రావడం జరిగింది. కానీ దాని తర్వాత ఏం చేశారు, ఆయన మినిస్టర్గా ఉండడం వల్ల ఈరోజు అది బయటకు రాకుండా అయింది. అంటే ప్రభుత్వం అంటే ప్రజలకి నిజ నిర్ధారణ చేసే పరిస్థితులు ఉండాలి. కానీ మీరు ప్రజల సొమ్ముని వాడుతూ, ఈ రాష్ట్ర సొమ్ముని వాడుతూ మీరేమో ఎదగాలి, ప్రజలందరూ ఏమో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉండాలి. ఈరోజు 6 గ్యారంటీలు లేవు, కానీ మీ ఇళ్లలో లక్షల వేల కోట్ల రూపాయలు మీ కుటుంబ సభ్యులకు అవుతున్నాయి, లక్షల వేల కోట్ల రూపాయలు మీ అనుచరులకు ఇస్తున్నారు, లక్షల వేల కోట్ల రూపాయలు మీ అన్నదమ్ములకో లేకపోతే మీ బంధువులకో ఇస్తున్నారు. కానీ మా పేద ప్రజల భూములన్నింటినీ కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి